ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో, మెయిన్‌గా తులారాశిలో జన్మించి ఏ, ఎస్, ఎల్, జి, సి, వి మళ్ళీ చెప్తున్నాను వినండి. మీరు తులారాశిలో జన్మించిన వారైతే మీ పేర్లలో మొదటి అక్షరాలు ఏ, ఎస్, ఎల్, జి, సి, వి ఈ అక్షరాలతో మొదలైతే ఈ 2026 నుండి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి, కీలకమైనటువంటి మార్పు చూడబోతున్నారు. మీరు తులారాశిలో మెయిన్‌గా చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జన్మించినా, మెయిన్‌గా స్వాతి నక్షత్రంలో జన్మించి ఇంటికి ప్రథమ సంతానం అయ్యుండి, ఆడబిడ్డ అయ్యుంటే ఖచ్చితంగా మీ వలన నలుగురికి ఉపయోగం ఉంటుంది గానీ, మీ ద్వారా మీరు సంపాదించిన డబ్బు మీకెప్పటికీ యూజ్ అవ్వదు. సంఘంలో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు దక్కుతాయి. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ ఒక పరాయి వాళ్ళలాగానే చూస్తారు. ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ గాని, లేదనంటే పెళ్ళైన తర్వాత అత్తామామలు ఈ ఇద్దరిట్లో ఎవరో ఒకరి సపోర్ట్ మాత్రమే ఉంటుంది. మీరు ఎవరి సపోర్ట్ లేకుండానే మీరు సొంతంగా మీ అడుగులని మీ మీ కాళ్ళ పైన మీరు నిలబడాలని ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా గూడా అది ఎదుటి వాళ్ళకి నచ్చనే నచ్చదు. ఈమె ఏం సాధిస్తుంది? ఈ అబ్బాయి ఏం సాధిస్తాడు? ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడని ఎప్పటికీ మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు. మీరు తులారాశిలో జన్మించినట్లయితే ఈ 2026లో మీరు సక్సెస్ పొందాలంటే ఒక్కసారి నేను చెప్పిన లెటర్స్‌లో గాని, మీ పేర్లుంటే నన్ను పర్సనల్‌గా గాని, డైరెక్ట్‌గా గాని కలిసే ప్రయత్నం చేయండి.